న్యూస్ వివరాల్లోకి వెళితే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభలో భారీ మద్దతు లభించింది. పార్టీలకు అతీతంగా సభ్యులంతా స్పందించారు. సుమారు 11 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత గత రాత్రి జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 214 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు పలికినప్పటికీ రాజ్యాంగ నిబంధనల ప్రకారం చైర్మన్ ఓటింగ్ నిర్వహించారు. బిల్లు 2/3 వంతు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు ఓటింగ్ అనంతరం చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల 128వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందిన తరువాత సభ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు లోక్సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. Motion that the bill be passed. Result of the division subject to correction. Ayes 214. It was something all around. Noes 0, abstain 0. Honorable members, the motion is adopted by a majority of the total membership of the House and by a majority of not less than 2/3 of the members of the House present and voting. The bill is passed by the constitutionally required majority. శాసనసభ సమావేశాలు ఈ రోజు రెండో రోజు ప్రారంభం కాగానే సభలో సభాపతి తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సమాధానమిచ్చారు. పోర్టు నిర్మాణానికి 317 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని, ఎకరానికి 25 లక్షల రూపాయల చొప్పున 67 లక్షల రూపాయలు రైతులకు నష్టపరిహారం కింద అందించామని చెప్పారు. ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాల సహాయ పునరావాసం కోసం 52 కోట్ల రూపాయల మొత్తాన్ని పంపిణీ చేసినట్లు చెప్పారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం సంబంధించి భూసేకరణ కింద 317 ఎకరాలు 96 సెంట్లు విస్తీర్ణం మేరకు జరాయితీ భూమిని సేకరించడం అయింది. 21/12/2022 తేదీ GOMS నంబర్ 86 ప్రకారం ఎకరానికి 25 లక్షల చొప్పున ఇప్పటి వరకు భూమి నష్టపరిహారంగా రైతులకు 67 లక్షల రూపాయల మొత్తాన్ని పంపిణీ చేయడం అయింది. అంతేగాక 11/4/2023 తేదీన R&R కమిషనర్ గారు R&R పథకాన్ని ఆమోదించడం మరియు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు కింద R&R కార్యకలాపాల కోసం 594 ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు 108.86 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అయింది. ఇందులో ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు R&R ప్యాకేజ్, R&R కాలనీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకు 52 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేయడం అయింది. ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల కోసం సంతబొమ్మాలి మండలంలోని కస్పా నౌపాడ గ్రామంలో R&R కాలనీ ప్రతిపాదించడం అయింది. ఇందుకోసం 13.81 కోట్ల వ్యయంతో 55 ఎకరాల విస్తీర్ణాన్ని ఇప్పటికే సేకరించడం అయింది. ప్రస్తుతం ప్రతిపాదిత R&R కాలనీలో మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు నియమ నిబంధనలు ఉంటాయని, వాటిని టీడీపీ సభ్యులు అనుసరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని, సభలో మాట్లాడేటప్పుడు హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఏదన్నా కానీ నిరసన చెప్పేదానికి విధానాలు ఉంటాయి, కానీ సంబోధన, ప్రవర్తన, డీసెన్సీ, డెకరం అనేది కూడా ఉంటుంది అధ్యక్ష. నోరు అనేది దేవుడు నోరు ఒకటే ఇచ్చింటాడు అధ్యక్ష. ఎందుకు దాన్ని చాలా చూసి వాడాలని. వాళ్ళకి ఒకవేళ సంబోధన ఈ విధంగా మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నోరు ఉంది అధ్యక్ష. మనం కూడా అందరి గురించి మాట్లాడడానికి ఉంది. ఒక డీసెన్సీ అండ్ డెకరం ఉంటుంది అధ్యక్ష. దయచేసి అధ్యక్ష వాళ్ళకి చెప్పండి అధ్యక్ష, వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష. ఎట్లాంటి అట్లా మాట్లాడేదానికి ఇక్కడ వినుకునేదానికి ఊరికేమి
చూసుకుంటుండేదానికి ఏం లేదు. సహనము ఓర్పు అనేది కూడా ఒక లిమిట్ ఉంటుంది అధ్యక్ష ప్రతిదానికి. దయచేసి వాళ్ళకి చెప్పండి అధ్యక్ష. అన్యాయంగా నోరుంది కదా అని చెప్పి ఎట్లంటే అట్లా మాట్లాడేది, ఎట్లంటే అట్లా సంబోధించేది ఏదో మాట్లాడేది అధ్యక్ష. మాట్లాడాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఒకటి చెప్తే 10 ఉన్నాయి అధ్యక్ష. 40 సంవత్సరాల్లో 10 ఉన్నాయి మాకు మాట్లాడేదానికి. ఎందుకు మాట్లాడటం లేదు అధ్యక్ష? ఒక డీసెన్సీ, ఒక డెకరము, మనకు ఉండాల్సిన ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి. తెలుగుదేశం సభ్యులు సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించడం సరికాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు లేవనెత్తే ఏ అంశంపైనైనా చర్చించేందుకు, సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు పదే సభా కార్యకలాపాలు అడ్డుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. చట్టసభల్లో బాధ్యతగా ఉండాలని మంత్రి సూచించారు. తెలుగుదేశం సభ్యులందరూ సభ ప్రారంభం కాగానే బిజినెస్ స్టార్ట్ కాకముందే వారు పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా గందరగోళం చేయడం సరైనటువంటి విధానం కాదు. నెంబర్ 1, వారికి ఏం కావాలో చెప్పమనండి, చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని పదే చెప్తున్నప్పటికీ కూడా సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఒకటి. రెండో అంశం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసులాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు, చట్టసభ. జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వారికి ఏం కావాలో చెప్పమనండి. చర్చ కావాలా? స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళ చర్చ ఉంది, దానిలో పాల్గొమనండి. అంతే తప్ప ఏదో గందరగోళం చేసి సభ నుంచి వెళ్ళిపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో వారు వచ్చినట్టుగా కనిపిస్తుంది. టీడీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరు దారుణమంటూ అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించడం సరికాదన్నారు. ప్లకార్డులపై నినాదాలను ప్రస్తావిస్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని, చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారంటూ పేర్కొన్నారు. అధ్యక్ష, ఈ విధంగా సభని తప్పుదో పట్టించే విధంగా అధ్యక్ష మీ దగ్గరకు వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షమని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ప్లే కార్డ్స్ తెచ్చారు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా విడుదల చేయాలనే ప్లే కార్డు మీ దగ్గరికి తీసుకొచ్చే బదులు అధ్యక్ష కోర్టు ముందుకు తీసుకెళ్ళాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కోర్టు రిమాండ్ విధిస్తే ఖైదీగా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష సైకో పాలన పోవాలి. సైకో పాలన ఆల్రెడీ పోయింది అధ్యక్ష. సైకో ఆల్రెడీ జైల్లో ఉన్నది అధ్యక్ష. గత శాసనసభ సమావేశాలను తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. సభలో టీడీపీ సభ్యులు ఆందోళన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలను వీడియో తీశారని, వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కె అచ్చెన్నాయుడు, బెందళం అశోక్లను ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేయాలని కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో వారిద్దరిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. నిన్న ఆల్రెడీ సభ్యుల్ని మీరు వార్నింగ్ ఇచ్చినా కూడా ఈ రోజు కూడా గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు కానీ బెలగం అశోక్ గారు కానీ సభలోకి వచ్చి మరి వీడియోలు తీసుకున్నారు అధ్యక్ష. సభను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. దయచేసి వారిని అండర్ సబ్ రూల్ 2 మరి రూల్ 340 I request that the following members may be suspended from the service of the entire session. K. Acchemanayudu, B. Ashok. Those who are for the motion, please say yes. Mr. Chaudhary Gorbekka.
The motion is carried and the following members are suspended from the services of the House for entire session. K. Achinayudu and B. Ashok. Please, while House is better. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు. సభలో టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఓవైపు మంత్రి మాట్లాడుతున్నప్పటికీ సభ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు టీడీపీ సభ్యులు బయటకు వెళ్లకపోవడంతో శాసనసభాపతి తమ్మినేని సీతారాం మార్షల్స్ చేత వారిని బయటకు పంపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రజల సమస్యల గురించి ఇక్కడ మాట్లాడాలి కానీ గోల చేసేదానికి సైకో అంటున్నారు సార్. వీళ్ళు ప్రతి ఒక్కరు సైకోలే సార్. ఈ సైకోల్ని ఈ కుక్కల్ని దూరం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలే సార్. ప్రజలు వీళ్ళని బుద్ధి చెప్తారు. మార్షల్స్ అచ్చెన్నాయుడు గారు, బెందాల అశోక్ గారిని వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి వాళ్ళని. బెందాలం ప్రకాష్ తీసుకెళ్లారా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడును బేషరతుగా విడుదల చేయాలంటూ టీడీపీ సభ్యులు ప్రదర్శించిన ప్లకార్డులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు విడుదలపై కోర్టుకు వెళ్లలే గానీ సభలో ప్లకార్డులు ప్రదర్శించడం సరికాదన్నారు. కనీస అవగాహన కూడా లేకుండా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ ఒక ప్లే కార్డు పట్టుకొని ఉన్నాడు. ఒకసారి చూడండి, దాంట్లో ఏమి రాసుకొని తీసుకొని వచ్చాడంటే రిలీజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుని వెంటనే బేషరతుగా విడుదల చేయండి అని మీ దగ్గరికి తీసుకొచ్చాడు. అది అంటే ఈ అసెంబ్లీ ప్రభుత్వం విడుదల చేయాలన్నా కోర్టులో బెయిల్ వేసుకొని కోర్టులో విడుదల చేయించుకోవాలనేటువంటి కనీస అవగాహన లేనటువంటి ఇటువంటి వాళ్ళు, పనికిమాలినటువంటి వాళ్ళు వచ్చి పనికిమాలినటువంటి మాటలు మాట్లాడి వీళ్ళ దగ్గర ఎంత దరిద్రం అంటే సార్, ఇది 3,300 కోట్ల కుంభకోణం, 300 కోట్ల రూపాయలు చంద్రబాబు దోపిడీ చేసినటువంటిది. దాని మీద ఈరోజు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఈరోజు అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానం తీసుకొస్తే ఈరోజు చర్చ ఉంది అంటే మేము చెప్తున్నాం, సిఐడి అరెస్ట్ చేసిన ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు దొంగ, చంద్రబాబు నాయుడు దోషి, చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దోచుకున్నాడు. దాంట్లో ఏమి వేరే ఆలోచన చేసినటువంటి పని లేదు. పాపం వాళ్ళు కూడా చెప్తున్నారు మేము తప్పు చేయలేదని చెప్పడం లేదు. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని వేరే వాళ్ళ మీద నెపం నెడుతున్నారు తప్ప మేము తప్పు చేశాము అని చెప్పిన వాళ్ళు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. అయితే మేము మాట్లాడడమో వాళ్ళు మాట్లాడడమో కాదు కదా, ఇద్దరం కలిసి మాట్లాడడానికి వేదిక ఈ అసెంబ్లీ. దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మాట్లాడడానికి. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు దాని మీద చర్చించండి. టీడీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తున్నా వినే స్థితిలో లేరని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ సభ్యుల ఆందోళనలపై మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సభ్యులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలందరూ సమావేశాలను చూస్తున్నారన్నారు. ప్రతిపక్షం ఏం అంశాన్ని లేవనెత్తినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ జరుగుతూ ఉందంటే క్వశ్చన్ అవర్ రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళే వేశారు అధ్యక్ష క్వశ్చన్లు. ఆ వేసిన క్వశ్చన్స్ సమాధానం ప్రభుత్వం చెప్పాలి. వేసిన క్వశ్చన్లు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. మానవత్వం లేనటువంటి మనుషులుగా రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు అధ్యక్ష ఎందుకు చెల్లనటువంటి వాళ్ళు, దొంగ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడేటువంటి అధ్యక్ష వాళ్ళు కావాల్సిందంటే చర్చిస్తే సిద్ధంగా మేము ఉన్నాం. వాళ్ళు అడిగే విషయాలు మాట్లాడే సిద్ధంగా ఉన్నాం. దమ్ములేని ఆలోచనలతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం చెప్పే నాయకులు ఈరోజు బలలెక్కి బెంచీలెక్కి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? ఒక ప్రక్క వాళ్ళ నాయకుడు దొరికిపోయిన దొంగలాగా ఈ రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటే వచ్చి వాళ్ళు ప్రక్కదో పట్టిస్తాకి గొడవలు సృష్టిస్తా ఉన్నారు అధ్యక్ష. తెలుగుదేశం
పార్టీ సభ్యులు సభలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజు కూడా కొంతమంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి పెద్ద ఎత్తున ప్లకార్డులను ప్రదర్శించడంతో నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణ ప్రసాద్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను సభ నుంచి సస్పెండ్ చేయాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందే అచ్చెన్నాయుడు, బెందళం అశోక్లను సభా సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు. ప్రజలందరూ కూడా ఈ రోజు గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అధ్యక్ష. ఈ రోజు సభ ద్వారా విజిల్స్ అధ్యక్ష ఎక్కడైనా విన్నాం అధ్యక్ష, ఇది విజిల్స్ చూడండి అధ్యక్ష, విజిల్ వేస్తున్నారు. ఒక గౌరవ సభ్యులు అయితే 70 ఏళ్ల పైన వయసు అధ్యక్ష. ఆయన ప్రవర్తన చూడండి అధ్యక్ష ఎట్లుంది అసలు. ఒకవైపు వాళ్ళు మార్షల్స్ మ్యాన్ హ్యాండిల్ Those who are against please say no. Suspended for Let's have it. Service for today, Adhyaksha. The motion is carried and the following members are suspended from the services of the House for today, September 20, 2023. Sri Nimmala Ramanayudu Garu, Sri Velagapudi Ramakrishna Babu, Sri Gorantla Butchaya Chaudhary. Please leave the House. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో రిమాండ్ రిపోర్టును కొట్టివేయాలంటూ చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. చంద్రబాబుకి రిమాండ్ కొనసాగిస్తూ కొద్దిసేపటి కిందట ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు చంద్రబాబు తరపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల పాటు విచారణ సాగింది. విచారణ తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. మరోవైపు చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలంటూ ఏపీసీఐడి పిటిషన్ మీద ఏసీబీ కోర్టు తీర్పు వెలువడబోతోంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద తీర్పు వెలువడుతున్న తరుణంలో ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ చంద్రబాబు తరపున న్యాయవాదుల కోరిక మేరకు ఈ ఉదయం ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా వేసింది. టీడీపీ నేత చంద్రబాబుని తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేయించిన సైకో జగన్ తీరుపై దేశమంతా చర్చకు వచ్చేలా చేసిన టీడీపీ ఎంపీలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని పార్లమెంట్లో చర్చకు తెచ్చి దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంపీలు గట్టి పోరాటం చేశారని ప్రశంసించారు. వైకాపా ఎంపీల హేళనలు, మాటల దాడులని తట్టుకుని సమర్థవంతంగా తెలుగుదేశం వాణిని పార్లమెంట్లో వినిపించారని కొనియాడారు. భవిష్యత్ కార్యాచరణ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, కనకమిడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత విశేషాలను తెలియజేస్తూ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఈ రోజు ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రధానిగా మోదీ భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారన్నారు. ఈ ఫోటో ప్రదర్శన ద్వారా విద్యార్థులు, యువత స్ఫూర్తి పొందారన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ లో అనేక అంశాలపై ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సిబిఐకి నివేదిస్తామన్నారు. నెల 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు అంటే నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీ జయంతి వరకు అక్టోబర్ 2 వరకు కూడా సేవా పక్వాడా అంటే సేవా పక్షోత్సవాల్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటుంది. సాధారణంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత పుట్టినరోజు అయితే కనుక చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ కాబట్టి సేవని ఫోకస్ చేసుకుంటూ ఈ పక్షోత్సవాలు కూడా సమాజంలో ఉన్నటువంటి వారికి సేవ చేయాలి, సేవలో నిమగ్నం అవ్వాలి అని చెప్పి మా అగ్రనాయకులు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. దానికి అనుగుణంగానే అనేక సేవా కార్యక్రమాలు
ఈ 17 నుండి గాంధీ జయంతి వరకు కూడా కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల